నా పేరు ఫర్జానా, ఎస్టీ సయ్యద్ ఫర్జానా. నా భర్త పేరు షకీల్. నాకు ఇప్పుడు సంతానం పిల్లలు, ఇద్దరు పిల్లలు మైనర్స్. పెద్ద పాపకి పెళ్ళైంది. నా పెద్ద పాప పెళ్ళి కూడా నా భర్త రాలేదు, పెళ్లి చేయలేదు. మా అత్త మామయ్య నేను పెళ్లి చేశాను. నేను అప్పులు పాయాను. నా పెద్ద పాపకి పెళ్లి చేసి అప్పులు పాయాను సార్. నా భర్త వేరే వాళ్ళ అత్త నాకు సంబంధం పెట్టుకుని నన్ను నా బిడ్డల్ని రోడ్డు పాలు చేశారు సార్. నా భర్త షకీల్. షౌకత్ షబానా షకీల్ షౌకత్ని బినామీ కింద పెట్టుకుని నా భర్త షౌకత్ బినామీ కింద పెట్టుకొని ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు సార్. షౌకత్ షబానా నన్ను రోడ్డు పాలు చేశారు సార్. నా బిడ్డలు కూడా చదువులు ఆపేశాను నేను. నన్ను వాళ్ళ షౌకత్ షబానా వదిన కదా, మా పెద్దనాన్న షౌకత్. అదే నన్ను నా బిడ్డల్ని రోడ్డు పాలు చేసేసి నా పిల్లల్ని కూడా చదువులు ఆపేశాను సార్. నేను భరణం కట్టాల్సి వస్తుందని బినామీ కింద పెట్టుకుని ఒకటి ఆస్తులు అమ్మేస్తున్నారు సార్. మెయింటెనెన్స్ కూడా జరుగుతుంది. నాకు రావడం లేదు భరణం కూడా 2 సంవత్సరాల నుంచి. నన్ను నా బిడ్డల్ని రోడ్డు పాలు చేసేసారు సార్. షౌకత్ షబానానే సార్ కారణం. అందరూ కోర్టులో ఏమైనా కేసెస్ ఉన్నారమ్మా? ఉన్నాయి సార్. డొమెస్టిక్ వైలెన్స్ కేసు, మెయింటెనెన్స్ కేసు, 498 కేసు అన్ని కోర్టులో చేసుకుంటే కోర్టులు జరుగుతున్నాయి. ఇంకా మీరు మాట్లాడమ్మా, ఎవరైనా ఒకరు మాట్లాడండి, లేదా మీరు కూర్చొని మాట జరుగుతుంది, నువ్వు కూర్చొని మాట్లాడు. మీరేమవుతారు? కూతురు పిల్లలు నా నేను క్లియర్గా చెప్తాను, మీరు రండి. ఇప్పుడు ఇటు కూర్చోమ్మా, ఇటు కూర్చొని చెప్తున్నాను. నా పేరు షాజియా. అంటే కోర్టులో జరుగుతున్నప్పుడు మా అమ్మ ఉంటున్న 303 ఫ్లాట్లో మా పెద్దనాన్న షౌకత్ షబానా మేనమామ వచ్చి చేపట్టి లాగి ఇది నా ఇల్లు బయటికి పో అని చెప్పి అసభ్యంగా ప్రవర్తించారు అమ్మతో. దాని తర్వాత మేము 1 స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాను దాని మీద. అక్కడ కేసు రిజిస్టర్ అయింది. దాని తర్వాత కూడా పోలీసులు ఫోన్ చేసి స్టేషన్కి రావాలి, 1 స్టేషన్కి రావాలి, ఇలా పిలిచినప్పుడల్లా రావాలి అని చెప్పి ఫోన్ల మీద ఫోన్లు చేసి పిలుస్తున్నారు. మేము రాము, ఇప్పుడు కేసు ఫైల్ అయిపోయింది కదా అని చెప్పినా కూడా ఎన్నిసార్లు పిలిచినా రావాలి మీరు అని చెప్పి ఫోన్ల మీద నెంబర్లు మార్చి చేస్తున్నారు పోలీసులు. మా పెద్దనాన్న షౌకత్, మా నాన్న షకీల్, మా పెద్దమ్మ షబానా వీళ్ళందరూ పోలీసుల ద్వారా మమ్మల్ని చాలా హింసిస్తున్నారు, ఇబ్బంది చేస్తున్నారు. ఫోన్ మా నెంబర్లు మార్చి చేసి స్టేషన్కి రావాలి అని చెప్తున్నారు. ఎస్పీ దగ్గర కూడా నిన్న కూడా ఎస్పీ మేడం ఆఫీస్కి వెళ్ళి మేము మా కంప్లైంట్ పెట్టాము. అక్కడ పోలీసులు చెప్పారు మీ జోలికి రారు పోలీసులు అని చెప్పిన తర్వాత కూడా నిన్న సాయంత్రం 5 గంటలకు అలా చేశారు ఫోన్, మళ్ళీ స్టేషన్కి రండి అని చెప్పి. మళ్ళీ ఇలా ఇబ్బంది పెడుతుంటే మేము ముస్లిమ్స్ లేడీస్ అయి కూడా మాకు ఇలా అన్యాయం జరుగుతుందని ఇక్కడ దాకా వచ్చాము. అసలు ఎక్కడికి పోము సార్, మేము బయటికి అసలు వెళ్ళము సార్. ఇంతవరకు తెచ్చారు మా నాన్న, మా పెద్ద నాన్న షౌకత్, షబానా వాళ్ళందరూ కలిసి వాంటెడ్లీ పోలీసుల ద్వారా ఇలా చేస్తున్నారు సార్. బినామీ కింద పెట్టుకుని మా బినామీ కింద పెద్ద నాన్న మా నాన్న ఆస్తులకి మా పెద్ద నాన్న షౌకత్ బినామీ కింద పెట్టుకొని ఇలా అమ్మి వేయాలని చూస్తున్నారు, అమ్మేస్తున్నారు. ఇంకా ఆ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నారు. 303 ఫ్లాట్ SSBM బైట్స్ అపార్ట్మెంట్లో ఉంటాము. మా అమ్మ, మా చెల్లి, తమ్ముడు ఉంటారు. అక్కడి నుంచి వెళ్ళగొట్టాలని ప్రయత్నిస్తున్నారు సార్ మమ్మల్ని. మాకు న్యాయం జరగట్లేదు సార్, అందుకే ఇక్కడ కూర్చున్నాము. మళ్ళీ మహిళా కమిషన్కి, హ్యూమన్ రైట్స్కి అన్నిటికీ మేము వేస్తున్నాం మాకు జరిగిన అన్యాయం గురించి, కంప్లైంట్ గురించి. హైకోర్టుకి కూడా వేస్తున్నాం. మన్సూర్ మెక్లెన్స్ రోడ్ SSBM బైట్స్ అపార్ట్మెంట్లో 303లో ఉంటారు. మా పెద్దనాన్న ఆయన ఆటో మదీనా స్పేర్ పార్ట్స్ చేసేవారు, ఇప్పుడేం లేదు. అప్పట్లో మా నాన్న వాళ్ళిద్దరు అది మదీనా ఆటో స్పేర్ పార్ట్స్ చేస్తున్నారు. అంతా షౌకత్ షబానానే సార్ చేసి వాళ్ళు మమ్మల్ని రోడ్ పాలు చేశారు సార్, అన్యాయం చేశారు. షౌకత్ షబానానే సార్ అంతా చేస్తారు. కారణం మా నాన్న చెప్పుడు మాటలు చెప్పి వీళ్ళంతా ఇలా చేపిస్తున్నారు సార్. సరే అమ్మా, ఇంతకు మీకేం కావాలి?
అదే మాకు న్యాయం కావాలని సార్ ఇలా ఇబ్బంది పెట్టకుండా మాటికి ఫోన్ చేసి పిలుస్తున్నారు. పోలీసులు 1 పోలీసులు కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది చేస్తున్నారు. ఫోన్ల మీద ఫోన్లు చేసి మమ్మల్ని స్టేషన్కి రండి అని కేసు ఫైల్ అయినా కూడా షౌకత్ మీద కోర్టులో చూసుకుంటా అని చెప్పినా కూడా స్టేషన్కి పిలుస్తున్నాను సార్ ఇలా. అదే వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది సార్. షౌకత్, షబానా, మా నాన్న వాళ్ళ వల్ల ప్రాణహాని సార్. లేదా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అదే సార్ చేయదు సార్. మాకెవ్వరు లేరు సార్. అసలు ఎవరు లేరని చూసుకొని ఆడుకుంటున్నారు. మగ దిక్కు లేదని ఆడుకుంటున్నారు సార్. షౌకత్, షకీల్, షబానా సార్. అసలు మేము బయటికే రాము సార్. ఇక్కడ దాకా తీసుకొచ్చారు సార్ వాళ్ళు. మీరే న్యాయం చేయాలి సార్ మమ్మల్ని, నన్ను నా బిడ్డల్ని. ఇక్కడ ఓకే.